ఉందా? ఉండాలి. నీలాంటి ప్రేమదోహులకు ఇదే సరైన శిక్ష. అందుకే నేను వేశాను. రాజేష్, నేను చాలా మంచి పని చేశాను. ఒక్కసారిగా నేను చంపేశాను, చూసావా? అది చాలా చిన్న శిక్ష. నీలాంటి వాడిని క్షణ క్షణం నరకం చూపించి మరీ చంపాలి. అది అది నీకు సరైన శిక్ష. సున్నితమైన ఆడవాళ్ళ మనసును బద్దలు కొట్టి వాళ్ళకి ఆశలు చూపించి చివరికి వాళ్ళుగా ప్రాణం తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీ మగజాతి తీసుకొస్తుంది. ఆడది ఒక్కసారి ప్రేమిస్తే వాడితో కలిసి కాటికి రావడానికి కూడా వెనకాడడం లేదు. అంతటి మహోన్నతమైన మనసున్న ఆడదాన్ని నీ అవసరానికి వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఏమన్నావు? నన్ను ఉంచుకుంటావా? ఇద్దరం ప్రేమించుకున్నాం. నా సర్వస్వాన్ని నీకు దారపోసాను. అయినా నీకు నా ప్రేమ కన్నా నా మనసు కన్నా నీకు డబ్బే ముఖ్యం అయిపోయిందా? నా శరీరం కన్నా నా డబ్బు కావాలరా నీకు? నన్ను మాత్రం సెకండ్ హ్యాండ్ గా ఉంచుకుంటా అంటావా? నువ్వు నన్ను డబ్బు తెమ్మన్నప్పుడే నేను నిన్ను పసిగట్టాను రా. అందుకే రా నీకు ఈ శిక్ష. నువ్వు చావాల్సిందిరా. చావు 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 చావు. నాగేశ్వరరావు గారు, నీలాంటి మంచి పద్ధతికి ఇల్లాలుగా నేను తగను. మనసు లేని మనవు జీవితాంతం కష్టంగానే ఉంటుంది. ఇలాంటి మగ పశువులు సమాజంలో వీధి వీధిగా ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టేసరికి జరగాల్సిందంతా జరిగిపోతుంది. నా వల్ల మీకు చాలా కష్టం కలిగి ఉండొచ్చు. వీడిని చంపడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను హ్యాపీగా శిక్షణ అనుభవిస్తాను. వీడు నీచుడు. ఇలాంటి సంఘటన చూసైనా ఇలాంటి వాళ్ళు భయపడతారనుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోండి సార్, ప్లీజ్. వస్తాను సార్, వస్తాను. ఇప్పుడు వనజ మేడం ఎక్కడున్నారు సార్? నేను చూడొచ్చా సార్ ఆవిడ్ని? చర్లపల్లి సెంట్రల్ జైల్లో. సార్, ఇది నా ఫోటోనే కదా సార్? కాదు, నా భార్యది. నా భార్య కూడా అచ్చం నీలాగే ఉంటుంది. మరి వనజ గారు మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోమన్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? నాకు చేసుకోవాలనే ఉంది, కానీ నీలాంటి మంచి అమ్మాయి దొరకాలిగా. మీరు చాలా మంచివారు సార్, మీకు తప్పకుండా దొరుకుతారు. దొరుకుతుందంటావా? ఏంటి దొరుకుతుందంటావా? తప్పకుండా సార్. అది నువ్వే ఎందుకు కాకూడదు? సార్, అది నిన్నటిదాకా చాలా చిన్నపిల్లవు అనుకున్నాను,
లంగావాణిలో ఉన్న నిన్ను చూసి నువ్వే నా భార్యవైతే బాగుండనుకున్నాను. నువ్వంటే ఎంతో ఇష్టం. నా గురించి నువ్వు కూడా కొంచెం ఆలోచించు. రాధా, నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా? ఐ లవ్ యూ. నువ్వే నా భార్య అవుతావని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ప్లీజ్ మాట్లాడవా? సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. మీరంటే నాకు భక్తి గౌరవం మాత్రమే. ఆ ఆలోచన నుంచే ప్రేమ కూడా పుడుతుంది. ప్రేమ పుడితే అది నా గురించే అవుతుంది. నేను బయలుదేరుతాను సార్. రేపు నాకు మంచి వార్తతో రావాలి. నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి నాకు భారీగా కావాలి. రేపే నాకు మంచి వార్తతో రావాలి. నీలాంటి మంచి అమ్మాయి నాకు కావాలి. నాకు భార్యగా కావాలి. నువ్వు నా భార్యవి. వస్తాను సార్. నువ్వంటే నాకెంతో ఇష్టం. నా గురించి నువ్వు ఆలోచించవా? నువ్వు నా భార్యవైతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ లవ్ యూ రాధా. ఐ లవ్ యూ. నువ్వే నా భార్యవి. అందుకే చెప్తున్నా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నాగ్. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. ప్రియమైన రాధకి ప్రేమతో. నిన్ను చూసిన ఆ మొదటి క్షణం నా మనసుకు తగిలిన ఏదో కొత్త పులకింపు. ఆ పులకింపుతో కలిగిన ఏదో గిలిగింపు. రాధా, కలలు వస్తాయి. ఆ కలల్లో నువ్వు నన్ను మైమరిపిస్తావు. ఓ దేవత నా ముందు నుంచుని నీకు ఏమి వరం కావాలని అడిగితే నువ్వు నా ప్రేయసివి కావాలంటాను. ఎందుకు ప్రేయసిని అడిగానంటే, నిన్ను నా జీవిత చుక్కానిగా చేసుకోవాలంటే నిన్ను ప్రేయసిగా చూసుకుని ఆరాధించి ప్రేమించాలి. నిన్ను ఆరాధించడం అంటే ప్రతి క్షణం నీ ఆలోచనతో ఉండడం, ప్రతి క్షణం నిన్ను కలవరించడం, ఒక్క క్షణం నువ్వు నా ముందు ఉన్నట్టే అనిపించడం. అది నిజమైతే బాగుండును అనుకోవడం. నువ్వు నాకు దూరంగా ఉంటే మనసు చాలా చికాకుగా ఉండడం. అటువంటి క్షణం నిన్ను నా ముందు కూర్చోబెట్టుకుని ఓ దేవతని పూజించే రీతిలో నీ ముందు భక్తుడైపోవడం. ఇలాంటి పనులు చేస్తే పిచ్చివాడు అనొచ్చేమో, దీన్ని ఆరాధన అని అనుకోకూడదేమో. ఎవరేమనుకున్నా నాకు దిగుల్లేదు. నిన్ను ప్రతి క్షణం తలుచుకోవడం నాకు ఇష్టం. మనసు హాయిగా ఉండాలంటే మనకు ఇష్టమైన వాళ్ళని పిచ్చిగా ఇష్టపడడం తప్పు కాదన్న అభిప్రాయం. మరి నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ
నీ నాగ్. ప్రియమైన రాధకు ప్రేమతో. నిన్ను చూసిన ఆ మొదటి క్షణం నా మనసుకు తగిలని ఏదో కొత్త పులకింత, ఈ పులకింతతో కలిగిన ఏదో గిలికింత. రాధా, కలలు వస్తాయి, ఆ కలల్లో నువ్వు నన్ను మైమరిపిస్తావు. ఓ దేవత నా ముందు నిల్చొని నీకు ఏం వరం కావాలి అని అడిగితే నువ్వు నా ప్రేయసి కావాలి అంటాను. ఎందుకు ప్రేయసి అని అడిగావంటే నేను నా జీవిత చక్కానిగా చేసుకోవాలని, నిన్ను ప్రేయసిగా చూసుకొని ఆరాధించి ప్రేమించాలి. నిన్ను ఆరాధించడం అంటే ప్రతి క్షణం నీ ఆలోచనతో ఉండడం, ప్రతి క్షణం నిన్ను కలవరించడం, ప్రతి క్షణం నువ్వు నా ముందున్నట్టే అన్నా కనిపించడం. ఇది నిజమైతే బాగుండనుకోవడం, నువ్వు నాకు దూరంగా ఉంటే మనసు చాలా చిరాగ్గా ఉండడం. రమ్మన్నారంట.